నమస్కారం. ఈరోజు మన సమాజంలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అదే సమయంలో ఆలోచింపచేసే పరిణామాల గురించి మాట్లాడుకుందాం. మనమందరం ప్రతిరోజు మన ఇళ్లల్లో చూసే ఒక అత్యంత సాధారణమైన నిత్య జీవిత సత్యాన్ని ఉదాహరణగా తీసుకొని ఈనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఇళ్లల్లో నిత్యం పరమ పవిత్రంగా భావించే పూజామందిరాలు ఉంటాయి. రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి పూజలు చేస్తాం. కానీ అదే పూజా మందిరంలో మనం ఎంతో నిష్ఠగా పూజించే ఆ పరమేశ్వరుడు వెనుక, శ్రీ మహావిష్ణువు వెనుక, లేక అమ్మవార్ల పటాల వెనుక భాగంలో ఏముంటుందో ఎప్పుడైనా గమనించారా? మనకు తెలియకుండానే అక్కడ బొద్దెంకలు చేరిపోతాయి. పూజామందిరం ఎంత పవిత్రమైనదైనా, మనం చదివే మంత్రాలు ఎంత శక్తివంతమైనా, ఆ పటాలు వెనుక ఉండే చీకటిని, ఖాళీ స్థలాన్ని ఆసరాగా చేసుకొని ఈ బొద్దెంకలకడు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ పటాల వెనుక అవి అపవిత్రతను నింపుతాయి, మన పవిత్ర స్థలానికి హాని కలిగిస్తాయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు: నేను హిందువును, నా ఇంట్లో దేవుడికి ప్రాధాన్యత ఉంది అని భావించే ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒక్కసారైనా దేవుడి ఫోటోలను గోడపై నుంచి తీసి శుభ్రంగా దులిపి ఆ వెనుక ఉన్న బొద్దెంకలను, మురికిని శుభ్రం చేసుకోవాలి. ఇది కేవలం బాహ్యమైన శుభ్రత మాత్రమే కాదు, మన పవిత్రతను కాపాడుకునే ఒక నిరంతర ధార్మిక బాధ్యత. ఇప్పుడు సరిగ్గా ఇదే సూత్రాన్ని మనం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు, ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీని నడుపుతున్న శక్తులకు, మరి అశాంతిని రేకెత్తిస్తున్న ఉద్యమాలకు అనుసంధానించి చూడాల్సి ఉంది. మన పవిత్రమైన ధర్మాన్ని, మన సమాజాన్ని, మన ఆచారాలను ఒక పూజామందిరంగా భావిస్తే ఆ రాజకీయ కాక్రోచ్ పార్టీలు లేదా ధర్మద్రోహ శక్తులు సరిగ్గా ఆ దేవుడి పటాలు వెనుక దాక్కునే బొద్దెంకల్ లాంటివి. లోపల మురికిని, విషాన్ని నింపుకొని బయటకు మాత్రం సమాజ శ్రేయస్సు కోరేవారిలా ముసుగులు వేసుకుంటాయి. పూజామందిరంలోని బొద్దెంకలను మనం సమయానికి దులిపివేయకపోతే అవి ఎలాగైతే ఇల్లంతా వ్యాపిస్తాయో, రాజకీయాల్లోని ఈ కాక్రోచ్ పార్టీలను, వారి వెనుక ఉన్న అదృశ్య శక్తులను కాలక్రమేణా మనం గుర్తించి శుద్ధి చేయకపోతే అవి మొత్తం సమాజ పునాదులనే నాశనం చేస్తాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సమ్మెలు, ఉద్యమాలను మనం నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిన్నటి వరకు ఈ ఉద్యమం ఏకపక్షంగా ఒకే వైపు నుంచి సాగుతున్నట్లు మనం చూసాం. ఎంతోమంది వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టడం మనం చూసాం. కానీ ఆ సమూహాన్ని, ఆ ఉద్యమంలో పాల్గొన్న ముఖాలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా నుదుటి విభూతి లేదా కుంకుమ బొట్టు పెట్టుకున్న సనాతన హిందువు కనిపించలేదు. ఎవరైతే నుదుటిన పవిత్రమైన తిలకాన్ని ధరిస్తారో వారికి ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించే వివేకం ఉంటుంది. సనాతన ధర్మం నేర్పిన శాంతి, పరిపక్వత వల్లనే ప్రారంభంలో ఈ కాక్రోచ్ శక్తులు నడుపుతున్న కుట్రల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని సనాతనలు గమనిస్తూ ఊరుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఉద్యమ హద్దులు దాటి మన ధర్మాన్ని, ఆచారాలను హెచ్చరించే స్థాయికి చేరారో సరిగ్గా అక్కడే హిందూ సమాజం ఒక్కసారిగా మేల్కొని ఎదిరించడం ప్రారంభించింది. సనాతన ధర్మం ఎంతటి శాంతినైనా వహిస్తుంది, కానీ తన మనుగడపై దెబ్బ కొట్టాలను చూస్తే తిరగపడటం కూడా దానికి తెలుసు. హిందూ సమాజం సంఘటితమై ఎదిరించేసరికి నిన్నటి వరకు విర్రవీగిన ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమంలో నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన ఉద్యమకారులు భయపడి ఏడుస్తూ క్షమాపణ చెప్పే స్థితికి దిగివచ్చారు. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి సడన్గా కుంకుమ డబ్బాలను కుంకుమను ముఖానికంతా రాసుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. నిన్నటి వరకు హిందువులను, హిందూ దేవతలను నిందించిన వీరు ఈరోజు హఠాత్తుగా కుంకుమ అలుపుకొని నాటకాలు ఆడటం మొదలుపెట్టారు కదా. దేవుడి పటం వెనుక దాక్కున్న బొద్దెంక ఎన్ని వేషాలు వేసినా అది బొద్దెంకగానే మిగిలిపోతుందనేది పరమసత్యం. ఇప్పుడు మళ్ళీ ఈ కాక్రోచులు జంతర్ మంతర్ 2 అంటూ కొత్త ఆలోచనలు పిలుపునిచ్చారు. ఇన్నాళ్ళు ఒకెత్తు, కానీ ఇప్పుడు హిందూ సమాజం చైతన్యవంతమై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈ తరుణంలో నీటి ఉద్యమాన్ని పక్కతో పట్టించిన ఈ కాక్రోచుల కొత్త ఉద్యమం ఎంతవరకు నిలదొక్కుంటుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సిన మరొక విచిత్రమైన సామాజిక సత్యం ఉంది. భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకునే యాక్టివిస్టులు వీరంతా రోజు దేవుణ్ణి, ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాలను తిడుతూనే ఉంటారు. కానీ ఏదైనా ఇబ్బంది రాగానే లేదా రాజకీయ అవసరం రాగానే మేము కూడా హిందువులమే, మా ఇళ్లల్లో కూడా పూజలు జరుగుతాయి అని చకచకా మాట మార్చేస్తారు. ఆలోచించండి, ఇలాంటి విచిత్రమైన వైఖరి ఇతర మతాల వారిలో ఏనాడైనా కనిపిస్తుందా?
ఇతర మతాలకు చెందిన కమ్యూనిస్టులు కానీ నాస్తికులు కానీ ఎప్పుడైనా తమ మతాచారాలను వదులుకొని లేదా తమ మతాన్ని విమర్శించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మేము ఆ మతస్థులమే అని ముసుగు వేసుకుంటారా? ఎంతమాత్రం ఉండరు. వారు తమ మత గుర్తింపు విషయానికి వస్తే ఖచ్చితంగా నిశ్చితంగా ఉంటారు. కానీ ఒక్క హిందూ సమాజం విషయంలోనే ఈ బొద్దెంక రాజకీయ నాయకులు, అవకాశవాద యాక్టివిస్టులు తమ వీలుని బట్టి మాట మార్చుతూ ఉంటారు. హిందూ ధర్మం యొక్క ఉదారతను, సహనాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని ఒక రాజకీయ సాధనంగా వాడుకోవడమే వీరి నైజం. అయినా సరే సనాతన ధర్మం యొక్క మహోన్నత శక్తిని మనం గుర్తించుకోవాలి. కాలచక్రంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, దాని పవిత్రతను దెబ్బతీయాలని ఎంతోమంది శత్రువులు, ఎన్నో కాక్రోచ్ శక్తులు, మరెన్నో అరాచక ఉద్యమాలు వచ్చాయి. కానీ సనాతన ధర్మం వాటన్నిటినీ తనలో కలిపేసుకుంది, జీర్ణించుకుంది. ఏ శక్తి కూడా ఈ ధర్మాన్ని ఆవహించలేకపోయింది. కాల ప్రవాహంలో వాటంతరవే కొట్టుకుపోయాయి లేదా సనాతన ప్రవాహంలో విలీనమైపోయాయి. ఎలాంటి ముప్పినైనా తనలో ఐక్యం చేసుకొని చెక్కు చెదరకుండా నిలబడింది కాబట్టే దీన్ని సనాతనం అన్నారు. అంటే నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అనే దాని అర్థం. కాబట్టి సోదరులారా, ఈ సమస్త పరిణామాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. మన ఇళ్లల్లోని దేవుడి పటాల వెనుక దాక్కునే బొద్దెంకలను మనం నిర్లక్ష్యం చేస్తే అవి మన పూజా మందిరాన్ని ఎలాగైతే అపవిత్రం చేస్తాయో, సమాజంలో ధర్మం, ప్రజాస్వామ్యం అనే పవిత్రమైన పేర్ల వెనుక దాక్కుని అవసరాన్ని బట్టి మేము హిందువులమే అని కుంకుమ వేషాలు వేస్తూ జంతర్మంతర్ ఉద్యమాలుంటూ వచ్చే ఈ కాక్రోచ్ పార్టీలను, అరాచక శక్తులను మనం గుర్తించకపోతే మన సంస్కృతికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటువంటి ఆలోచింపజేసే వీడియోలకై సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాయండి. నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని దేవుడి పటాలను వారానికి ఒక్కసారైనా ఎలాగైతే దులిపి పవిత్రంగా ఉంచుకుంటారో, అలాగే సమాజంలో వ్యాపిస్తున్న ఈ అపవిత్ర భావజాలాలను, నాటకాలను తమ వివేకంతో, చైతన్యంతో ఎప్పటికప్పుడు దులిపివేయాలి. ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా సనాతన ధర్మం ముందు ఏ అధర్మమో నిలబడలేదు. ఆ పవిత్రమైన తిలకం యొక్క ప్రాధాన్యతను, మన ధర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ గుర్తించి ఈ కాక్రోచ్ శక్తుల కుట్రకు బలి కాకుండా చైతన్యవంతమైన సమాజ స్థాపన కోసం అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.